హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి నేను మీ అంజలి ఎస్ సో ప్రతి ఒక్క లైఫ్లో కిస్మత్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ఊర్లో ఉంటే ఆ కిస్మత్ మనకు అస్సలు పనిచేయదు వేరే ఊరికి వెళ్తే మాత్రమే పనిచేస్తుంది అని ఇది నా ఒపీనియన్ బికాస్ నేను మా ఊర్లో ఉన్నప్పుడు నా కిస్మత్ ఎప్పుడు నాకు సపోర్ట్ చేయలేదు అండ్ నాది వెరీ బ్యాడ్ కిస్మత్ ఎందుకంటే ఎప్పుడైనా మంచి మంచి ప్రోగ్రామ్ మంచి మంచి పర్సన్స్ని కలిసేటప్పుడే నా హెల్త్ నాకు సపోర్ట్ చేయదన్నమాట చూద్దాం ఇప్పుడు ఈ రోజు నా కిస్మత్ ఎలా ఉందో బికాస్ కిస్మత్ టీంతో నేను ఉన్నాను కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఫెబ్ 2 మన ముందుకు రాబోతున్నారు వాళ్ళ కిస్మత్ గురించి చెప్పడానికి సో వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హాయ్ టీం ఎలా ఉన్నారు మా ఊర్లో ఏం జరగలేదు ఏం లేదు ఒక 6 years ఊర్లో కష్టపడి ఉంటాను సో నథింగ్ ఈజ్ ఒరిస్సా ఓ మారుమూల ప్రాంతం అని చెప్పను కానీ బట్ ఒరిస్సా మీ కిస్మత్ ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ ఏం జరగలేదు అక్కడ నుంచి ఇక్కడ తోసేయబడ్డారు మీరు అంతే సో మీ కిస్మత్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటి ఎన్ని రోజుల ప్రయాణం కిస్మత్ది ఎవరు స్టార్ట్ చేస్తారు ఈయనే చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్ రీసెర్చ్ యాజ్ ఎ రైటర్ కి ఒక డైరెక్టర్ గా ఫస్ట్ ఫిల్మ్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ వర్డ్స్ లో చెప్పడం విజువల్ గా చెప్పడం రెండు డిఫరెంట్ ఇష్యూస్ కదండి సో వర్డ్స్ లో చెప్పిన తర్వాత విజువల్ గా చెప్పాలనుకోవడం ప్లస్ ఇంకొకటి కెరీర్ గ్రాఫే మారిపోతుంది కాబట్టి దీంతో ఆ ప్రయత్నం నేను కూడా చేసేది ఆయన ద్వారా ఆయన జర్నీ కూడా నాకు వినాలి ఓ సూపర్ మీరు చెప్పండి యాక్చువల్గా నేను ఇంతకుముందు కొన్ని సినిమాలకి రైటర్గా వర్క్ చేశాను చేసిన తర్వాత మన ఈ సినిమా ప్రొడ్యూసర్ రాజు గారిని కలవడం జరిగింది రాజు గారిని కలిసినప్పుడు తనే లైన్ చెప్పారు బాగుంది సార్ ఈ లైన్ వర్కౌట్ చేద్దామని చెప్పి ఆల్మోస్ట్ మేము ఒక 6 months ఓన్లీ స్క్రిప్ట్ మీద కూర్చున్నాం 6 months స్క్రిప్ట్ మీద కూర్చొని ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్క్రిప్ట్ అయ్యాక యాక్టర్స్ని అప్రోచ్ అయ్యి ఓకే చేయించుకోవడం జరిగింది అంటే ఆల్మోస్ట్ ఈ కథతో మేము 2 years నుంచి ట్రావెల్ చేస్తున్నాం 2 years నుంచి ట్రావెల్ చేస్తున్నాం సో ఇప్పుడు February 2nd ఆడియన్స్ ముందుకు తీసుకెళ్తాం అందరి కిస్మత్లు పరీక్షిస్తారు డెఫినెట్లీ మేము కూడా చెక్ చేసుకుంటాం మా కిస్మత్ ఎలా ఉందనేది కూడా మేము కూడా చెక్ చేసుకుంటున్నాం ఓకే సో మీరు చెప్పండి మీ కిస్మత్ నేను యాక్చువల్గా నేను బీటెక్లో ఉన్నప్పుడు లైక్ అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను అనమాట 2011 and 12 లవ్ బర్డ్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను లవ్ బర్డ్ సో ఆ షార్ట్ ఫిల్మ్తో ఐ గాట్ టీవీ ఆఫర్స్ అనమాట ఆ టైంలో టీవీ ఆఫర్ వస్తే ఏం రోల్ అడుగుతున్నారని అడిగాను నేను హీరో రోల్ అడుగుతున్నాం అంటే హీరో రోల్ వద్దండి 3-4 సంవత్సరాలు చేయాలి ఏదైనా చిన్న రోల్ ఉంటే చూడండి చేస్తా అని చెప్పాను అనమాట చిన్న రోల్ కాదు హీరోకి అడుగుతున్నారు కదా అంటే లేదండి ఒక 15 days 20 days క్యారెక్టర్ ఉంటే చాలు ఎందుకంటే నాకు అసలు యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ హీరోకి వద్దన్నారా ఎస్ చాలా షాకింగ్ గా ఉంది నాకు జనరల్ గా హీరోకి అందరు ఎగబడతారు కదా నా మెయిన్ ఏం మూవీ కదా కొన్ని షాకింగ్ ఉంటాయి ఆయన చేసే పనులు కూడా షాకింగ్ ఉంటాయి అవునా ఓకే అందరూ 50-60 లక్షల కారు ఉంటే ఆయన బైక్ ఉంటాడు సో అమ్మో సో అట్లా వద్దు నాకు ఒక 15 days రోల్ అయితే ఎందుకంటే నాకు టీవీ కదా ఈ మెయిన్ మూవీ అనమాట దానివల్ల నేను ఎక్కువ రోజులు చేయాలని చెప్పాను మనకి తెలుసు కదా టీవీ చేయంగానే ఇంకా సినిమాకి తీసుకోరు అనే స్ట్రాంగ్ ముద్ర ఉంది కదా మన ఇండస్ట్రీలో సో అది అలా గోరంత దీపం అని ఒక సీరియల్ ఉందన్నమాట అప్పట్లో అది చేయనని చెప్పాను దాని తర్వాత పసుపు కుంకుమ అనే సీరియల్లో ఒక చిన్న రోలే 10 days రోలే 15 days రోలే అంటే అప్పుడు దాంట్లో జాయిన్ అయ్యాను అది కాస్త హిట్ అయ్యి సెకండ్ హీరో చేశారు అది ఒక 2-3 years వెళ్ళిపోయింది అలా చేసున్నాను టీవీ ఇక నేనే ఫోర్స్ఫుల్గా బ్రేక్ తీసుకున్నాను అనమాట టీవీ నుంచి 2016లో బ్రేక్ తీసుకున్నాను ఈ ప్రాసెస్లో ఏం చేశాను అంటే షార్ట్ ఫిల్మ్స్ కంటిన్యూ చేస్తూ ఉన్నాను అనమాట నాకు నచ్చి టీమ్ అప్ చేసుకోవటం అంటే డైరెక్టర్స్ని టెక్నికల్ టీమ్ ఎడిటర్స్ని అందరినీ టీమప్ చేసుకుని ఒక టీంలో ఫామ్ అయ్యి 16లోకి పిచ్ చేశాను 16, 17, 18, 19 4 years తర్వాత మత్తు వదలరా ఫిల్మ్ పడింది సో ద సేమ్ టీమ్ మేము ఈ 9 years లో ట్రావెల్ చేసిన టీమే మత్తు వదలరా టీమ్ అన్నమాట సో దేర్ ఐ గోట్ అ హిట్ సో మీరు ఆ ముద్రని చెరిపేశారు టీవీలో చేసిన వాళ్ళు సినిమాలో కనిపించరు అన్న ముద్రని చెరిపేశారు ట్రూ బట్ అదే ఎవరు వచ్చారు నేను అదే థింక్ చేసినా నాకు ఎవరు కనపడలేదు ఇప్పటికీ ఎవరు లేరు అంటే నేను టీవీ నుంచి వచ్చానని చెప్పి ఇండస్ట్రీకి తెలియదు అది హైలైట్ డైరెక్టర్ ఎవరికి చెప్పొద్దన్నాడు మనకే చెప్పారు మేము ఎవరికి చెప్పాం అయిపోయింది తను ఈ విషయం ఎందుకు చెప్తున్నాడు అంటే టీవీ నుంచి వచ్చిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలి అనేది ముద్ర ఉందని మీరే అన్నారు కదా నేను అనలేదు ఆయన అన్నారు ఇండస్ట్రీలో ఉంది అది రాంగ్ అని చెప్పడానికి ఆయన చెప్తున్నారు బేసిక్గా నేను అదే చెప్తున్నాను ఆయన ప్రూవ్ చేస్తారు దట్స్ రాంగ్ అని చెప్పేసి సో సార్ మీరు చెప్పండి అంటే లైక్ మీరు ఎంచుకునే క్యారెక్టరైజేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మీలో ఉన్న అన్ని కోణాలని మాకు చూపిస్తూనే ఉన్నారు సో ఇందులో ఏ కోణాన్ని చూపించబోతున్నారు
నేను అడిగిన క్వశ్చన్ అర్థం కాలేదా లేకపోతే నేనేమైనా దానికి కూడా సారే ఆన్సర్ చెప్తారు అన్నది ఆ లుక్ లో లేదు కాదు కదా. ఇది ఎలా కాదు. ఇది ఒక సీరియస్ రోల్ యాక్చువల్లీ, అంత సీరియస్ కాదు. ఓకే ఒక డ్రై సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండే రోల్ అనమాట. నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ క్రైమ్ కామెడీ చేస్తున్నాను. అండ్ నాకు తెలిసి ప్రతి క్రైమ్ కామెడీలో కూడా ఒక అండర్ కరెంట్, ఒక ఫన్ నరేషన్ అయితేనే ఉంటుంది. ఓకే సో ఆ ఫన్ నరేషన్ మెయింటైన్ చేస్తూనే అలా, కాకపోతే ఈ క్యారెక్టర్ని చూసి కొంతమంది భయపడాలి, కొంచెం ఇంటిమిడేటింగ్గా ఉండాలి, అది కూడా మెయింటైన్ చేస్తూ రావాలన్నమాట. సో అట్లా ఉంటుంది కొంచెం. అంటే బేసికల్గా కొన్ని క్యారెక్టర్స్ లైక్ మనకి చెప్పినప్పుడు అబ్బా దీనికి ఇంత కష్టపడాల్సిన అవసరం ఏం లేదేమో అని అనుకుంటాం, కానీ బట్ ఆన్ సెట్స్ వెళ్ళినప్పుడు షూటింగ్ టైంలో అమ్మో ఇంత కష్టమా ఈ క్యారెక్టర్ చేయడం అని మీకు ఏమైనా అనిపించిందా షూటింగ్ టైంలో మీ ఇద్దరు క్యారెక్టర్స్? కష్టం అని అనిపించలేదండి. ఒకటి అలా అనిపిస్తేనే మనం బాగా చేసినట్టు అని కూడా నాకు లేదు యాక్చువల్లీ. ఎందుకంటే ఎక్కడో అక్కడ కనెక్షన్ మిస్ అయితే కష్టం అనిపించవచ్చు బహుశా. అంటే ఇది వరకు అనిపిస్తుంది కొంచెం ఫిజికల్గా కష్టం అనిపిస్తాయి. కొన్నిసార్లు ఏంటంటే డైరెక్టర్కి మనకి కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోవడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. సో నాకు తెలిసి కష్టం అనేది బాగా చేసిందని చెప్పుకోవడానికి రెండు సేమ్ మీనింగ్ కాదని నా ఫీలింగ్. కష్టం వేరు, బాగా చేయడం, ఎంజాయ్ చేస్తూ చేయడం వేరు. ఓకే, సో మీరు ఎంజాయ్ చేస్తూ చేశారా? డెఫినెట్గా. ఎందుకంటే మోస్ట్లీ డైరెక్టర్కి కమ్యూనికేషన్ కనుక యాక్టర్తో బాగుంటే నాకు తెలిసి ఈజీగానే అయిపోతాయండి. ఓకే, మీరు చెప్పండి, హోంవర్క్ ఏమైనా చేస్తారా మీ క్యారెక్టర్ కోసం? యాక్చువల్ లాంగ్వేజ్ హోంవర్క్ ఇంజనీరింగ్ వదిలేసినప్పుడు సార్ నేను ఆ హోంవర్క్ అడగలేదు సార్. బేసిక్గా నాకు తెలంగాణ ఫస్ట్ టైం అనమాట. నేను తెలంగాణ స్లాంగ్లో కొంచెం చేయటం ఓకే సో కష్టమే అనిపించలేదు. ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంటే హైదరాబాదే కదా, నా ఫ్రెండ్స్ మోస్ట్లీ తెలంగాణ మాట్లాడతారు. సో ఫస్ట్ టైం నేనైతే ఆ స్లాంగ్లో దిస్ ద ఫస్ట్ ఫిలిం నేను చేస్తున్నాను. ఎందుకుంటుంది సార్, ట్రెక్కింగ్లు చేస్తారు, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతారు, బైక్లు అంటారు, కొండలు అంటారు, అదంటారు. ఏం సార్ మీకు ఇంట్లో ఉండే ఇష్టం ఉండదా? ట్రావెలింగ్ అంటే అంత ఇష్టమా? నాకు ట్రావెలింగ్ చాలా ఇష్టం. నేను మొన్నే గోకర్ణ నుంచి వచ్చాను యాక్చువల్గా. అది అయితే ట్రావెలింగ్ అయితే ఇష్టమై ఉండాలి, లేకపోతే ఇల్లు అంటే కష్టమై ఉండాలి. ఇదేదో చాలా బాగుంది. యాక్చువల్లీ రియల్ చెప్పాలి అంటే నేను 9th క్లాస్ 10th క్లాస్ నుంచి సరిగ్గా ఇంట్లోనే లేను. ఫ్రమ్ 9th and 10th ఎక్కువ ఏదో తిరుగుతూనే ఉండేవాడిని. తిరుగుతూనే ఉంటారు. పెట్స్ కూడా చాలా ఇష్టం అనుకుంటా కదా మీకు? పెట్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఓకే, మొత్తం ఇవన్నీ మీకే తెలుసు. ఇంటికి వెళ్ళారంటే ఎప్పుడైనా చూసారు సార్ మేము ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇన్స్టాగ్రామ్ చూస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఈవెన్ నేను కూడా చూస్తాను. పెట్స్ నేను ఇంటికి వెళ్తేనే తెలిసింది. కిందకి వెళ్ళాలి సార్, ఒకటి మన పేరెంట్ పెట్టారు కదా, కిందకి వెళ్ళాలి సార్. కిందకి వెళ్తే మొత్తం అన్నీ ఉంటాయి. సో వర్కింగ్ విత్ దమ్ ఎలా అనిపించిందో మీకు చెప్పండి. లైక్ ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ డైరెక్టర్గా. అసలు బాగా ఏంటి నేను అడుగుతున్నానని వీళ్ళు ఇన్ని షాకింగ్స్ చెప్తున్నారా లేకపోతే? లేదు బేసిక్గా నేను ఫస్ట్ డైరెక్టర్ అయినప్పటికీ స్పెషల్లీ సార్, ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు యాక్టర్, రైటర్, అన్ని ఆల్రౌండర్. మనకు ఆల్రెడీ చాలా అందరికి పరిచయం ఉన్న వ్యక్తి. కానీ సెట్లోకి వచ్చిన తర్వాత నేను వ్యాన్లోకి వెళ్ళిన తర్వాత సార్ ఏం చేయమంటారు, ఎలా చేయమంటారు అని నేను షాక్ అయ్యాను. అంటే బేసిక్గా సీన్ ఇవ్వగానే వాళ్ళకు ఐడియా ఉంటుంది కదా, బట్ మన అన్ని పక్కన పెట్టి అసలు డైరెక్టర్ ఏం కోరుకుంటున్నాడు అని తెలుసుకోవాలని అనిపించిన వెంటనే అయితే అసలు సార్కి పడిపోయాను యాక్చువల్లీ. పడిపోయి అప్పటి నుంచి మొదలైన మా బాండ్ పర్సనల్గా ఈవెన్ ప్రొఫెషనల్గా చాలా స్ట్రాంగ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు థ్యాంక్ యూ సో మచ్, ఎస్పెషల్లీ మా క్యారెక్టర్ ఒప్పుకొని మా సినిమాలో చేసినందుకు. ఇక నరేష్తోనంటే జస్ట్ లైక్ బ్రదర్స్, మేము చాలా ఎంజాయ్ చేసాము. మళ్ళీ నరేష్ దగ్గర గ్రేట్ ఏంటంటే ఎప్పుడన్నా కొంచెం సీనియర్ ఆర్టిస్టులు లేట్ అయితే కొంచెం మాకు కొందరు షార్ట్ పెట్టండి అంటే వచ్చి అన్న నువ్వేం టెన్షన్ పడకు, ఫస్ట్ అలా పంపించేసి మనం మెల్లగా షార్ట్ చేసుకుందాం అని చెప్పి చాలా కోఆపరేటివ్గా ఉన్నాడు. అవును, లేట్కి వెళ్తే ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, తొందరగా. అది లేదు కానీ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఓకే, మా ఆర్టిస్టులు ఇప్పుడు ముగ్గురు అనగానే, ఇప్పుడు మామూలుగా ముగ్గురు ఫ్రెండ్స్ అనగానే ఇలా ముగ్గురిని అంత మంచిగా ఫ్రెండ్షిప్ చూపించాలంటే ఈవెన్ కెమెరా వెనకాల కూడా వాళ్ళు అంత మంచిగా మింగిల్ అయి ఉండాలి. అదొకటి అవ్వదు. అటొకరు ఇటొకరు కూర్చొని యాక్షన్ చెప్పగా వచ్చేయండి అనగానే ఆ కెమిస్ట్రీ అవ్వదు. కానీ స్క్రీన్ మీద ఎంత బాగుంటారో స్క్రీన్ బ్యాక్ సైడ్ కూడా అంత ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళకి. సో నా జాబ్ వెరీ ఈజీ అయిపోయింది. ఓకే, సో ఆ బాండింగ్ అనేది అలా ర్యాపో వెళ్తూనే ఉంది ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్. సో బేసికల్గా మన క్వశ్చన్, ముగ్గురికి క్వశ్చన్. సో ఈ జానర్ ఆఫ్ మూవీస్ లైక్ ముగ్గురు ఫ్రెండ్స్ ఉండడం కానీ, వాళ్ళు ఏదైనా ప్రాబ్లంలో
ఉండడం కానీ ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్ చాలానే వస్తున్నాయి రీసెంట్ టైంలో. సో వాట్ ఈస్ ద డిఫరెంట్ పాయింట్ ఇన్ కిస్మత్? లైక్ థియేటర్స్కి వెళ్ళి చూసి అరే ఈ పాయింట్ డిఫరెంట్ ఉంది అని అనుకోవడానికి ఏమైనా డిఫరెంట్ పాయింట్స్ ఆర్ దేర్? అంత డిఫరెంట్ పాయింట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఆలోచనలు పడ్డాను నేను కూడా. ఎందుకంటే బడ్డీ కామెడీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ద మెయిన్ థింగ్. ఓకే. సో ఎంటర్టైన్మెంట్ పోర్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం ఏంటంటే ఎంత ఎంటర్టైన్మెంట్ చెప్పినా కానీ దానికి ఒక స్కెలిటన్ అంటే అది అది మీద వేయడానికి దానికి ఒక బేసిక్ ఒక స్కెలిటన్ ఉండాలి. అంటే ఒక పాయింట్, ఆ పాయింట్ అనేది ఇంతవరకు ఎవరు కొంచెం టచ్ చేయలేదు. మేము సెటైరికల్ గా దాన్ని టచ్ చేసాము. కొంచెం టీజర్ సాంగ్స్ అవి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అది కొంచెం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని కొంచెం టార్గెట్ చేస్తూ చిన్న సెటైరికల్ గా ఆ పాయింట్ టచ్ చేసాం. అది ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదు. మీరు ఇంజనీరింగ్ స్టూడెంటా? ఇంజనీరింగ్ స్టూడెంట్ అని చెప్పి కదపించారు. అవునా? సో మనకి thumbnail దొరికింది. ఏం రాసుకోవాలో మీకు తెలుసు, నాకు తెలుసు. మనం తర్వాత మాట్లాడుకుందాం. నేను అనలేదు. 2 thumbnails దొరికాయి. 2 thumbnails వచ్చేసాయి. వావ్, సూపర్, అద్భుతం. చెప్పండి. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ జరుగుతుంటది. ఓకే. ఇంజనీరింగ్ వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. మీరు చెప్పండి. అదే యాక్చువల్లీ సినిమా మొత్తం కథలో నా క్యారెక్టర్ ఒక డైలాగ్ ఉంటుందండి. అది అంటే ఇప్పుడు చెప్పకూడదు కానీ నాకు భలే రౌండ్ ఆఫ్ చేసింది అనిపించింది. దానికి చాలా ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఈ మధ్య అందరూ బయటకు వెళ్తే ఏం బాబు ఏమైనా చదువుకున్నావా లేకపోతే ఇంజనీరింగ్ అని అడుగుతున్నారు. ఓకే. సో మొత్తానికి ఆ సెంటిమెంట్ ని బాగా రిఫ్లెక్ట్ చేస్తున్నాను. మీరు ఇంజనీరింగ్ స్టూడెంటా? చదువుతున్నానండి ఇంజనీరింగ్. చదువుతున్నారా? లేదు లేదు అయితే. ఓ, అంటే ఇప్పుడు ఈసారి నుంచి ఇంజనీరింగ్ బాధితులా అని అడగాలా? లేదు బాధితులు కాదు. లేదండి నిజంగా చెప్పాలంటే నాకు తెలిసి ఏదో కామెడీ చేస్తుంటారు కానీ మొత్తం ముఖ్యంగా ఏపీ తెలంగాణలో ఒక లైఫ్ స్టైల్ క్రియేట్ చేసిన ప్రొఫెషన్ అది. అండ్ నాకు చాలా రెస్పెక్ట్ కూడా ఉంది ఆ ప్రొఫెషన్కి. నేను నా ఫిల్మ్ స్కూల్కి ఫీజు కట్టుకుంది కూడా నేను ఇంజనీరింగ్ ద్వారా చేసిన డబ్బుతోనే కట్టుకున్నాను కాబట్టి ఐ రెస్పెక్ట్ దట్ అలాట్. సూపర్. మీరు చెప్పండి, ఏంటి డిఫరెంట్ పాయింట్ ఉంది మీరు యాక్సెప్ట్ చేశారు స్టోరీ? నేను ఇప్పటి వరకు చేసిన ఫిలిమ్స్లో ఏదైతే ఉందో దిస్ డిఫరెంట్, కొంచెం ఓపెన్ అప్ అయ్యి స్లాంగ్ కానీ నేను ఎప్పుడు ఈ కైండ్ ఆఫ్ స్లాంగ్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదన్నమాట. నేను అడిగిన క్వశ్చన్ తెలంగాణలో ఆన్సర్ చెప్పండి. ఎట్లా చెప్పాలి? ఎట్లనే చెప్పాలి. ఇప్పుడు ఎట్లా చెప్తున్నారో ఎట్లనే చెప్పండి. సో లేదు, అది స్క్రిప్ట్ వైజ్ నాకైతే నాకు ఇది కొత్త. నాకు క్యారెక్టరైజేషన్ నాకు ఇది కొత్త అనమాట. నేను ఇప్పుడు వరకు చేసిన సినిమాల్లో దిస్ అ డిఫరెంట్ వన్. కొంచెం ఓపెన్ అయ్యి కొంచెం లిటిల్ యాటిట్యూడ్ ఉండి, నేను ఇప్పుడు వరకు చేసిన వాటిలో పెద్దగా అసలు యాటిట్యూడ్ ఏం లేదు కదా. కొంచెం కాస్త కూస్త యాటిట్యూడ్ ఈ రోల్లోనే ఉంటుంది. అవును. ఫోన్లో ఏమైనా వస్తాయి సార్? అన్నయ్య అయ్యో హ్యాపీ బర్త్డేనా, రోజా రోజీ. ఓకే. సో ఇందాక ఆయన చెప్తున్నప్పుడు ఏదో చెప్తున్నారు మీరు. లాంగ్వేజ్ అదే తెలంగాణలో మాట్లాడతారా, ట్రై చేస్తారా మీరు అని అడిగారు. అంటే నా దృష్టిలో లాంగ్వేజ్ అనేది రిఫ్లెక్షన్ సార్. అంటే ఇప్పుడు మీరు ఎట్లా మాట్లాడారు అంటే అట్లనే మాట్లాడుతుంది. సో ఎదుటి వాళ్ళని బట్టి లాంగ్వేజ్ అనేది రిఫ్లెక్షన్ ఉంటుంది. అంతే తప్ప తెలంగాణ కానీ ఇప్పుడు స్లాంగ్ అనేది స్పెషల్ గా ఒక ఐడెంటిటీ అనేది ఉండదు స్లాంగ్ కి. ఎదుటోళ్ళు మన కంఫర్ట్ జోన్, వాళ్ళ కంఫర్ట్ జోన్, కంఫర్ట్ జోన్ మ్యాచ్ అయినప్పుడు ఆ స్లాంగ్ అనేది బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు మనకి రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్ని కూడా ఎలా ఉన్నాయంటే ఒక్కొక్క పర్టికులర్ ఒక్కొక్క అంటే లైక్ ఒక ట్రెడిషన్ని కానీ ఒక లాంగ్వేజ్ని కానీ ఒక ఊర్లో ఒక ట్రెడిషన్ని కానీ సో పాయింట్అవుట్ చేసి తీస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు మీరు చెప్పినట్టు కిస్మత్లోని ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని మేము పాయింట్అవుట్ చేసాము, ఎప్పుడు టచ్ చేయింది అని అంటున్నారు కదా. సో అలా ఏమైనా కొత్తగా ఏమైనా ట్రై చేశారా అని జస్ట్ లాంగ్వేజ్ విషయంలో? బేసిక్గా వీళ్ళ రూట్స్ వచ్చి మంచిర్యాల రూట్స్ కదా. సో ఇట్ హ్యావ్ టు బి అనే తెలంగాణ. దట్స్ వై ఈ సినిమాలో కూడా అందరూ తెలంగాణ మాట్లాడు. ఈవెన్ అవసరం శ్రీనివాస్ గారు కూడా సినిమాలో తెలంగాణ వాళ్ళతో మీట్ అవుతుంటారు, ఆంధ్ర వాళ్ళతో ఉంటారు. అంటే ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తుంటారు. సో వాళ్ళతో మీట్ అయినప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ లో మాట్లాడుతుంటాడు, వీళ్ళతో మీట్ ఆడినప్పుడు వీళ్ళ లాంగ్వేజ్ లో మాట్లాడుతుంటారు. సో ఇది సినిమా అనేది ఓన్లీ తెలంగాణ లాంగ్వేజ్, కోర్ లాంగ్వేజ్ అలా ఏముండదు. జస్ట్ మన హైదరాబాద్లో ఏం తెలంగాణ మాట్లాడుతున్నాం అదే మాట. ఓకే. సో మీరు చెప్పండి, యాజ్ అన్ డైరెక్టర్గా, సో ఆయన రైటర్గా ఆయన గురించి మీకు ఎలాగో తెలుసు, బట్ డైరెక్షన్ విషయంలో మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది? బికాజ్ యు ఆర్ ఆల్సో అ డైరెక్టర్ కాబట్టి. బేసికల్లీ మనం రాసుకున్న కథని స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ ఎంత బాగా చేయగలిగామన్నదే ఇంపార్టెంట్. బేసికలీ డైరెక్టర్ యొక్క పనితనం చెప్పేది అది ఒకటే అండి. అండ్ నాకు తెలిసి మంచి డైరెక్టర్లు చెడ్డ డైరెక్టర్లు ఎవరు లేరు. నాకు తెలిసి ఒక డైరెక్టర్ బాగా హ్యాండిల్ చేసిన సినిమా కొన్నిసార్లు బాగా హ్యాండిల్ చేయలేకపోయిన సినిమాలు ఉంటాయి తప్ప యు ఆర్ నెవర్ ఏ గుడ్ డైరెక్టర్ ఆర్ ఏ బ్యాడ్ డైరెక్టర్. కాకపోతే మనం ఎప్పుడన్నా ఒక సినిమాని సరిగ్గా మనం హ్యాండిల్ చేయలేకపోతే అక్కడి నుంచి మనం నేర్చుకుని నెక్స్ట్ సినిమా హ్యాండిల్ చేసి నెక్స్ట్ సినిమా అంటే మనం
ఐడియాని కరెక్ట్గా ఎలా కన్వే చేయాలనుకున్నాం అన్నది మెయిన్ నాకు తెలిసి డైరెక్టర్లో మనం చూడాల్సింది. అండ్ నాకు ఈయన కథ చెప్పినప్పుడు కానీ సెట్లోకి వెళ్తున్నప్పుడు కానీ నాకు అందులో ఏ విధమైన గ్యాప్ దొరకలేదు. అంటే ఈయన చెప్తున్నప్పుడు దీని టోన్ వేరేలా అనిపించింది, తీసుకున్నప్పుడు వేరేలా అనిపించింది అన్నది నాకు ఎక్కడ అనిపించలేదు. పైగా కంప్లీట్ క్లారిటీ, అంటే ఎప్పుడు కూడా హౌ డు ఐ కన్వే దిస్ అని స్ట్రగుల్ అవ్వడం కానీ నేను అది ఎప్పుడు గమనించలేదు అనమాట. సో నాకు ఆ క్లారిటీ బాగా నచ్చింది. అంటే ద ఈజ్ విత్ విచ్ హీ టెల్స్ హిస్ స్టోరీ అనేది నాకు బాగా నచ్చింది. ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేశారా? మీరేమైనా సజెషన్స్ ఇచ్చారా? నేను యాక్చువల్లీ ఓన్లీ యాక్టర్గా ఉంటే ఇంకా ఎక్కువ సజెషన్ ఇచ్చి ఉండేవాడేమో, నాకు ఈ సైడ్ ఎలా చెప్పాలి, ఈ సైడ్ ఎలా చెప్పాలి అనేది. ఎందుకంటే నాకు ఎప్పుడన్నా కొలాబరేషన్ జరిగినప్పుడు అప్పుడప్పుడు కొన్నిసార్లు దీన్ని వేరేలా చేయొచ్చా అని అడుగుతూ ఉంటాం. అండ్ మూమెంట్ క్లియర్ కట్ మనకి ఇన్పుట్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ డైరెక్టర్స్ ఐడియా ప్రిసీడ్స్ ఎవ్రీథింగ్. ఓకే, సో ప్రతి ఒక్క లైఫ్లో కిస్మత్ చేంజింగ్ మూమెంట్ అంటూ ఉంటుంది, ప్రతి ఒక్క లైఫ్లో. సో ఇప్పటి వరకు మీ లైఫ్ జర్నీలో మీకు కిస్మత్ చేంజింగ్ మూమెంట్ ఏంటి? మీ కిస్మత్ని చేంజ్ చేసిన మూమెంట్ ఆర్ మూవీ, వాట్ ఎవర్ ఇస్ దట్? నాకైతే నాకు బేసిక్గా టీవీకి వెళ్ళటం ఇష్టం లేదు, బట్ నేను నేర్చుకోవడానికి వెళ్ళాల్సి వచ్చింది. యాక్టింగ్ ఎలా ఉంటుంది అసలు, ఏంటి జనాల ముందు యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఏంటి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాను. ఇఫ్ నేను కనుక ఆ రోజు టీవీ ఇండస్ట్రీలో స్టెప్ అయ్యకపోతే ఈరోజు మత్తు వదలరు అనే ఫిలిం చేసేవాడిని కాదు, ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. సో దాంట్లో ఏంటంటే నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు అనమాట, సురేష్ అని. హీ హ్యాస్ సమ్ ఇంటర్లింక్ విత్ మైత్రి మూవీ మేకర్స్. ఓకే, ఆయన త్రూ మేము స్టోరీ పట్టుకుని వెళ్ళాము అనమాట వాళ్ళ దగ్గరికి. సో ఇఫ్ నేను అదే ఆ షార్ట్ ఫిల్మ్ నుంచి నేను ఆ టీవీకి రాకపోయి ఉంటే మేబీ. సో మీకు కిస్మత్ చేంజ్ కీ వచ్చేసి సురేష్ గారు అని చెప్పొచ్చా? అంతేనా? సురేష్ కుమ్మనేని. సూపర్, మీరు చెప్పండి సార్. నాకు అట్లా వన్ మూమెంట్ అంటూ లైఫ్ చేంజింగ్ కానీ లైఫ్ డిఫైనింగ్ మూమెంట్ ఒకటంటూ లేదండి యాక్చువల్లీ. ఓకే, ఫస్ట్ వన్ చెప్పండి అయితే. ఫస్ట్ వన్ ఆబ్వియస్లీ అష్టజమ ఆడిషన్లో సెలెక్ట్ అవ్వడం. అస్సలా. సెకండ్ వన్ చెప్పాలంటే ఊహలు గుసగుసలాడే సినిమా ప్రొడ్యూసర్ నాకు దొరికినప్పుడు. సూపర్, మీరు చెప్పండి సార్, ఇంత ఆలోచిస్తున్నారు. నేను అదే ఆలోచిస్తున్నాను, ఫెబ్ సెకండ్ అని చెప్తారు అని అనుకుంటుంటే అది కూడా చెప్పట్లేదు. లేదు అంటే చెప్పేలోపు ఆలోచిస్తున్నా ఏమంతా చెప్తే బాగుంటుంది. ఇప్పుడు యాంకర్ తో పాటు మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, కనీసం మీ లెవెల్ మాట్లాడాలి సార్. ఎందుకు సార్, నేను ఫోన్ పే చేశాను అనుకుంటారు సార్. లేదు, డెఫినెట్లీ ఈ మూవీ స్టార్ట్ అయిన రోజే, అంటే డైరెక్టర్గా కన్వర్ట్ అయిన రోజు డెఫినెట్లీ చేంజింగ్. ఓకే, February 2nd. సో ఇలాంటి కాన్సెప్ట్స్ ఇంకా ఉన్నాయా కొత్త వాళ్ళకి? రిలీజ్ డేట్ సార్. ఓకే, కిస్మత్ చేంజ్ కాబోతున్న రోజు సినిమా ఓకే అయినప్పుడు ఆల్రెడీ కిస్మత్ చేంజ్ అయిందని అనుకోవచ్చు. ఓకే, సో నేను ఒక యాజ్ అన్ ఆడియన్గా ఒక క్వశ్చన్ మీ ముగ్గురికి. రీసెంట్ టైంలో ఎంత బడ్జెట్ పెట్టి సినిమాలు చేసినా, ఎంత పెద్ద స్టార్స్ సినిమాలు చేసినా కథ రొటీన్గా ఉంది, కథలో బలమే లేదు అని బయట టాక్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు టాక్ని బట్టి సినిమాకి వెళ్తున్నారు, అది పెద్ద సినిమా కావచ్చు, పెద్ద స్టార్ సినిమా కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ దట్. సో యాజ్ అన్ ఆడియన్స్గా మీరు ఆడియన్స్కి ఎంతవరకు సాటిస్ఫై చేయగలరు? బికాజ్ వాళ్ళ చూసే విధానం మారిపోయింది, సినిమా టు సినిమా మొత్తం మారిపోతుంది. సో యాజ్ అన్ ఆడియన్గా ఎలా యాక్సెప్ట్ చేస్తారు కిస్మత్ని? అంటే నేను చెప్పిన మామూలుగా, సో బేసిక్గా పెద్ద మూవీస్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో ఇలా ఉండబోతుంది ఖచ్చితంగా, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఇది ఇలా ఉండబోతుంది, బాగుండబోతుంది ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్ళి కొంతమందికి నచ్చి కొంతమంది నచ్చగా అలా అవుతుంది. బట్ మాది ఏంటంటే మా మీద ఏం ఎక్స్పెక్టేషన్ ఉండదు. సో వాడికి చూసే ప్రతి పాయింట్ ఫ్రెష్గానే ఉంటుంది. బికాస్ నేను ఎలా చేస్తానో చాలా మందికి తెలియదు, ఇప్పుడు వచ్చి థియేటర్లో కూర్చునే వాడికి అట్లా డిఫరెంట్. ఇప్పుడు నేను కానీ ఇప్పుడు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో, కొత్త అంటే అదే నాట్ ఏ బిగ్ హీరో, లైక్ నార్మల్. ఇప్పుడు నేను అంతమంది జనాలకి ఇప్పుడు బిగ్ స్టార్ తెలిసినట్టు నేను అందరికీ తెలియదు కదా. సో ఆ కొత్త వాడు ఎవడైతే వచ్చి చూసాడో వాడికైతే డిఫరెంట్ కనిపించవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, మీరు చెప్పండి యాజ్ అన్ ఆడియన్గా. నేను నా చెప్పడం ఏంటంటే నాకు అనవసరం ఏంటనిపిస్తుంది? నాకు అనవసరం అనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే ఒకరు కథ రాశారు అండ్ హీ నోస్ ఆ కథ ఎలా చెప్పాలని తెలుసు, దాన్ని ఎలా ఎడిట్ చేయాలని తెలుసు, దాన్ని ఎలా మ్యూజిక్ చేయాలని తెలుసు, దానికి ప్రొడ్యూసర్ ఉన్నారు, ఎలా రిలీజ్ చేయాలో వాళ్ళకి తెలుసు. ఇవన్నీ సినిమా షూటింగ్ దీన్ని ఎలా మనం జనాల దగ్గర తీసుకెళ్ళాలని షూటింగ్ మొదలు ముందే ప్లాన్ చేసుకుని ఉంటారు. ప్లాన్ చేసుకున్న తర్వాత అప్రోచ్ అయ్యారు. మనం అప్రోచ్ అయినంత వరకు అంటే మనం చెప్పిన పార్ట్కి మనం కంప్లీట్ జస్టిస్ చేసామా లేదా అన్నదే ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీథింగ్ ఆ ప్లాన్ లో భాగంగా ఆల్రెడీ ఉండే ఉంటుంది.
ఓకే తప్పు చెప్పాను సార్ నో ఎగ్జాక్ట్ మొత్తం చెప్పేసి కరెక్ట్ చెప్పాను సార్. ఇప్పుడు కాదన్నా అవునన్నా అదే ఆన్సర్. సార్ దగ్గర నేను కాదని ఛాన్స్ ఉండదు, ఎందుకంటే మాకు ఆర్గ్యుమెంట్ డిబేట్ జరుగుతుండదు. ఓహో అవి కూడా జరుగుతాయి. సూపర్ కెమెరా ముందు కూడా కాదని చెప్పే అంత చనువు అంత సార్. అదేదో చేయొచ్చు కదా సార్, మంచి కాంట్రవర్సీ, నాకు కంటెంట్ వచ్చేది. మీరు నన్ను కూడా అడుగుతారు క్వశ్చన్, నేను చెప్తాను. చెప్పండి సార్. యాజ్ ఆడియన్ గా మీరు ఏం ఎస్, యాజ్ అన్ ఆడియన్ గా కిస్మత్ చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? ఆడియన్ ఒక పోస్టర్ గానీ, ఒక ట్రైలర్ గానీ, ఒక టీజర్ గానీ చూసినప్పుడు తను ఆల్మోస్ట్ ఒక 60% ఫిక్స్ అవుతాడు ఇది ఏ జానర్ సినిమా అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం రఫ్ గా చెప్పాలంటే, చిన్నప్పుడు అడల్ట్ బొమ్మలు అడల్ట్ సినిమాలు ఆడేటప్పుడు ఆ పోస్టర్ చూసి అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల కిస్సులు లేదనుకో, ఆడియన్ ఏంటి సార్ అవి కిస్సులు కానీ ఏమైనా లేదనుకో, కిస్మత్ మీ కిస్మత్ లో లేదు సార్ అది. ఈవెన్ అదే అప్పుడు అలాంటి పోస్టర్ చూసి ఆ సినిమాకి వెళ్ళి అది లేదనుకో, డెఫినెట్ ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారు. ఓకే. సో ఇప్పుడు మా పోస్టర్ చూడగానే ఎవరికైనా ఏమవుతుంది, ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది, సో అతను స్క్రీన్ లోపలికి వస్తాడు, డెఫినెట్లీ ఎంటర్టైన్ అవుతాడు. ఎంటర్టైన్మెంట్ సినిమాని మీరు ఏ సినిమాతో కంపేర్ చేశారు? దట్ ఈస్ ద అంటే కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పడానికి మనం అదే రాంగ్ కాదు అంటే ఆడియన్స్ పర్స్పెక్టివ్ అనేది ఎలా ఉంటది అనేది. ఇప్పుడు ఒక బాలకృష్ణ సినిమాకి వెళ్ళినప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో ఫైట్ లేదు అనుకోండి, సో అలాగే మా సినిమాకి వచ్చేటప్పుడు డెఫినెట్లీ వాళ్ళు మా పోస్టర్ చూడగానే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా అని వాళ్ళు లోపలికి వస్తారు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మేము ఏమాత్రం డిసప్పాయింట్ చేయం, కొంచెం సర్ప్రైజింగ్లీ కొంచెం ఎక్కిస్తాం. అవునా? ఇంకొకటి ఫ్లేవర్ ఆఫ్ ద ఫిల్మ్ అనేది ఇప్పుడు మన పోస్టర్ ద్వారా, మ్యూజిక్ ద్వారా, ట్రైలర్ ద్వారా అన్ని బయట వెళ్తూనే ఉంటుంది కదండి. మళ్ళీ కూర్చుని ఇవన్నీ కాకుండా మా సినిమాలో ఒక కొత్త పాయింట్ ఏంటంటే అట్లాగే అంటే ఏం లేదు, ఇప్పుడు చాలా వరకు సినిమాలు చెప్తున్నాను కదా, ఇట్స్ ఆల్ అబౌట్ రివ్యూస్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాయి కదా. సో కొన్ని ఏంటంటే బాగున్న సినిమాలకి కూడా రివ్యూల వల్ల వెళ్ళట్లేదు, జనాలు చూడట్లేదు, దానివల్ల కూడా ఎక్కువగా అట్లాగా నిజంగా అంటే ఫిల్మ్ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ ఆడియన్స్. ఇప్పుడు ఇప్పుడు జాతి రత్నాలు లాంటి సినిమాతో కంపేర్ చేసి కొన్నిసార్లు టీజర్ చూసి, కానీ అవన్నీ ఏంటంటే ఒకసారి రిలీజ్ అయిన తర్వాత మూడ్ ని క్రియేట్ చేస్తుంటాయి కదా. సో వన్స్ ద ఫిల్మ్ ఇస్ గుడ్ ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ ఆడియన్స్ అంతే. ఓకే. అండ్ మనది ఏంటంటే ఇనిషియల్ గా మనకి ఆ టాప్ క్రియేట్ చేయడానికి బేసికలీ ఏ సినిమా అయినా మీరు ఫస్ట్ షో ఒకటి ఫీల్ చేస్తే చాలండి. అంటే మనం అక్కడి నుంచి 100 days మనం ఎలా ఫీల్ చేయాలని ఆలోచించాలి, అవసరం లేదంటారు. బయటకు వచ్చిన తర్వాత ఇట్స్ ఆల్ అబౌట్ టాక్ చెప్పేస్తుంది సినిమా ఏంటంటే. ట్రూ. సో ఫైనల్ గా ముగ్గురికి ఒక్కొక్క క్వశ్చన్స్ అడిగేసి ఐ విల్ ర్యాప్ అప్ ద ఇంటర్వ్యూ. ఓకే. సో ఇండస్ట్రీలో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు జాకీ చాన్ యాక్చువల్గా. ఓకే, జాకీ చాన్ గారు. మీకు ఒకవేళ అవకాశం వస్తే ఎవరిదైనా సరే మూవీ రీమేక్ చేయాల్సి వస్తే ఆర్ సీక్వెల్ చేయాల్సి వస్తే ఎవరిది ఇచ్చేస్తారు? యాక్చువల్గా ఐ విల్ డూ ప్రేమం, మలయాళం ప్రేమం. ఓ సీక్వెలా? మలయాళం చేస్తారు, తెలుగులో చేస్తాను. సో ఇప్పుడు మీ టర్న్. సో బేసికల్ గా మీరు కొన్ని బయోపిక్స్ లో కూడా హృదయం. ఓకే ఓకే సూపర్. మీరు చాలా బయోపిక్స్లో ఉన్నారు. ఇఫ్ మీకు అవకాశం వస్తే ఎవరి బయోపిక్ని డైరెక్ట్ చేస్తారు అండ్ అందులో నటిస్తారు? డైరెక్ట్ చేస్తాను నాకు కిషోర్ కుమార్ బయోపిక్ తీయాలని కోరిక ఉంది. వావ్. అది ఒకప్పుడు రణబీర్ కపూర్ చేస్తున్నారని టాక్ వచ్చింది సంజు కన్నా ముందు. అచ్చా ఓకే. కానీ తర్వాత సంజు చేస్తున్నారు, అది చేయట్లేదు అనిపించింది. సో చేస్తే చేయాలని కోరిక. ఓకే, మన తెలుగు వాళ్ళతోనా? రణబీర్ కపూర్తోనే చేద్దాం. మీరు ఆ లుక్ కూడా మ్యాచ్ అవ్వాలండి. ట్రూ, అది నిజం. మీరు ఏదైనా బయోపిక్ లో నటించాలనుకుంటారా? అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. మొన్న ఒక అటల్ అని ఒక ట్రైలర్ చూసాను, నాకు చాలా అంటే ఆయన చేసింది అనిపించింది. ఓకే. బయోపిక్ అనేది చాలా ఛాలెంజింగ్ అండి. అది ఏ విధమైన కొంచెం ఒక పర్సనాలిటీ తీసుకుని దాన్ని కంప్లీట్ చేసి చేయకపోతే మిస్ఫైర్ అవ్వచ్చు, ఏమి కావచ్చు. కాబట్టి ఎవరైనా ఆఫర్ ఇస్తే కనుక నాకు డెఫినెట్ గా ఐ విల్ వర్క్ టువర్డ్స్ సంథింగ్ రియల్లీ ఇంట్రెస్టింగ్. ఓకే సూపర్. సో మీరు నెక్స్ట్ మన ఇండస్ట్రీలో చాలా మంది హీరోస్ ఉన్నారు. సో ఏ హీరోకి ఎలాంటి కథ చెప్పాలనుకుంటున్నారు? అందరితో చేయాలనుకుంటున్నారు, ఇది డిప్లొమాటిక్ ఆన్సర్, అది కాకుండా చెప్తారు. సో ఒక 3 హీరోస్ పేరు చెప్పండి. అమ్మ కష్టమే ఆన్సర్ యాక్చువల్లీ, డెఫినెట్ కష్టం. ఎందుకంటే ఇప్పుడున్న సినారియోలో హీరోలు ఉన్న పరిస్థితుల్లో మనకి ఏ ఆర్టిస్టులు దొరుకుతారని మనం చెప్పలేము. సో మన ఆకలి తిరగాలి అంటే ఫస్ట్ దొరికినంతం చేసాడు, ఇది బాగుంది, దొరికినంతం చేసుకొని మనం ఏంటో చూపించాడు అంతే. పోనీ సరే డ్రీమ్ హీరో? డెఫినెట్లీ చిరంజీవి గారు. మా 90s kids కి డెఫినెట్లీ. వాట్ కైండ్ ఆఫ్ అ జానర్? ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఒక అన్నయ్య, ఒక చంటబ్బాయి. ఓకే.
వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కిస్మత్. సో కిస్మత్ మూవీ వచ్చిన తర్వాత మా కిస్మత్లు మారాలి, మీ కిస్మత్లు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫైనలీ మీ మాటల్లో కిస్మత్ గురించి మా వ్యూవర్స్కి. ఫిబ్రవరి 2కి థియేటర్స్కి రండి, మీరు డిసప్పాయింట్ అవ్వరు, ఫుల్ ఎంటర్టైన్ అవుతారు, బయటికి వెళ్ళి ఒక 10 మందికి చెప్తారు, మళ్ళీ రిటర్న్ థియేటర్కి వస్తారు. థ్యాంక్ యూ. ఓ సూపర్. మీరు? ఫన్ ఫీల్ ఎంటర్టైనర్ అండి. కిస్మత్ అనేది క్రైమ్ కామెడీ లో వచ్చిన చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. అంటే నేను కూడా ఇంతవరకు చేయని పాత్రలో కనిపిస్తాను. నేను ఎంత ఎంజాయ్ చేస్తాను, మీరు కూడా అంత ఎంజాయ్ చేస్తారని చూస్తారని నేను కోరుకుంటున్నాను. సో కిస్మత్ అయితే మీ 2 hours ఏదైతే ఫిలిం ఉందో డెఫినెట్గా ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా అందరు నవ్వించి థియేటర్ నుంచి బయట తీసుకొస్తాం. డెఫినెట్లీ Feb 2 మూవీ వస్తుంది, డెఫినెట్గా వాచ్ చేయండి. సో అది సంగతి అనమాట. Feb 2 అందరూ థియేటర్స్కి వెళ్ళి కిస్మత్ చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు టాటా బాయ్, సైనింగ్ ఆఫ్.